రాములవారి తలంబ్రాలు భద్రాచలంలా మహాసంబరంగా అయితుంటాయి. చూస్తానికి బద్ద మంది పోతుంటారు. అట్లనే ఊర్ల పొంట గుళ్ళల సుత కళ్యాణాలు చేస్తారు. ఇక అంజన్నయ్య జయంతి ఉత్సవాలు కొండగట్టుల ధూమ్ధామ్గా నడుస్తాయి. అట్లనే ఊర్ల సుత శోభయాత్రలు చేస్తుంటారు. శివరాత్రికి ఎమ్లడ రాజన్న గుడికి శితం పోతుంటారు భక్తులు. అట్లనే ఊర్లలో శంభుని గుళ్ళ కడ సుత జాగారం ఉంటారు. అట్లనే సమ్మక్క సారక్క జాతర అనగానే చాలా మంది మేడారంలో మాత్రమే తల్లులు గద్దెల మీదకి వస్తారనుకుంటారు. కానీ కడమ దేవుళ్ళ లెక్కనే వనదేవతల జాతరల సుత చాలా దిక్కుల జరుగుతుంటాయి. గా జాతరల ముచ్చటే ఇది. ఇటు సమ్మక్క తల్లి గద్దె, అటు సారలమ్మ గద్దె. కానీ మేడారంలో కాదుళ్ళు, వరంగల్ జిల్లాలోనే అగ్రంపాల్ల మేడారం మహాజాతరతో పాటే సాన దిక్కుల సమ్మక్క సారక్క చిన్న జాతరలు సాగుతుంటాయి. పాత వరంగల్ జిల్లాలో అమ్మవారిపేట, కంటాత్మకూరు, రాంపూరు, వట్టెవాగు, నామండ్లపాడు, గంధంపల్లిలా. అటు పాత కరీంనగర్ జిల్లాలో రేకుర్తి, సింతకుంట, కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ, బొమ్మకల్లు, హుజురాబాద్, రంగనాయకుల గుట్ట, వీణవంక, శంకరపట్నం, గోదావరికని, గుమ్లాపూరు, రాగంపేటలో జోరుగా అవుతుంటాయి జాతరలు. పెద్ద మేడారంలో ఎట్లా జరుగుతుందో ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. భక్తులు కూడా చాలా మంది వస్తారు. మేము పసుపు కుంకుమ తీసుకొస్తాము. అచ్చం మేడారంలో తల్లులు ఎట్లా గద్దెల మీదకి వస్తారో, ఎట్లా వనంలోకి పోతారో చిన్న జాతరల కాడ చూస్తే అదే తరీకల భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద జాతర కోటి మందికి మీదనే వస్తారు కాబట్టి అవే మొక్కులు చిన్న జాతరలో పెడుతుంటారు. మేము 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అత్తయ్య వాళ్ళు ఇక్కడనే అన్నమాట. అందువల్లనే పాపం మ్యారేజ్ చేసినాము. మేము గోటును తీసుకొచ్చి ఇన్నే చేద్దామని తీసుకొచ్చినాం. చిన్న జాతరల కాడ ఏర్పాట్లు రువ్వడిగానే అవుతున్నాయి కానీ అప్పటి మందమే చేస్తున్నారు. ఎప్పటికి ఉండేటట్టు సౌలభ్యం చేయాలని కోరుతున్నారు భక్తులు. జాతర టైంలోనే ఈ పైప్ లైన్స్ వేస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ బోర్లు వేస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ అవి ఇప్పుకోపోవడం తీసుకొని వెళ్ళడం అవుతుంది. కాంట్రాక్టర్ ఎవరున్నా కూడా మరి ప్రతిసారి అదే జరుగుతూ ఉన్నది. నిన్నయాల్టి సంది కాదు, 40-50 ఏళ్ల కాంచెల్లి చిన్న జాతరలు సాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతున్నది. మేడారానికి కోటి మందికి మీదనే భక్తులు పోతారు. అట్లని ఈడ జనంత పబ్లిక్ తక్కువే ఉంటారేమో అనుకునేరు. 17 వెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చటే ఉండదు. పోయినసారి ఒక 4 లక్షల మంది వచ్చిండ్రు పబ్లిక్. ఇప్పుడు ఒక 5 లక్షల పబ్లిక్ వస్తారని అంచనా వేస్తున్నాం. ఎక్కడికక్కడ క్యూ లైన్లు, మొరం బోసులు, నల్లాలు ఫిట్టింగ్ చేసుడు రువ్వడిగా నడుస్తున్నాయి. అన్ని సౌకర్యాలు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నీటి వసతి, కరెంటు వసతి, భక్తులకు బస్ సౌకర్యం అంతా మంచి చక్కగా జరుగుతున్నాయి. చిన్న జాతరలు అన్నట్టే గాని మేడారం జాతరలు ఎంత సంబరంగా మొక్కులు పెడతాడో ఈడ సుత అంతే. పక్క పొంటి ఊర్ల నుంచే కాదు, జిల్లాలకు వెళ్లి సుత చిన్న జాతరలకు వచ్చి మొక్కులు పెడుతుంటారు. ఈ జాతరల కాడ సుత ముందస్తు మొక్కులు పెడుతుర్రు అంటే చూడుర్రిగా ఎట్లుంటదో. ఇక బుధారంకెళ్ళి అంతటా తల్లుల జాతర జోరుంటది. అప్పటికి అవన్నీ చూపిస్తాం తీయుర్రి.